మహేశ్వర గౌరీ సంవాదమునందు మహేశ్వరుడు గౌరీదేవికి ఈ విధంగా చెప్పాడు. సాధు సాధు మహాభాగే పృష్టం త్రైలోక్య సుందరీ గుహ్యాద్గుహ్యతమం జ్ఞానం న కుత్రాపి ప్రకాశితం కళా విద్యా పరాశక్తే శక్తి స్త్రీ చక్రాకార రూపిణి తన్మధ్యే బైందవస్థానం తత్రాస్తే పరమేశ్వరీ సదాశివేన సంపృక్త సర్వతత్వాత్మికా సతీ చక్రత్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవం చ మనస్తత్వాత్మకం తదా మాయాదితత్వరూపం చ తత్వాతీతం చ బైందవం బైందవే జగదుత్పత్తిస్థితి సంహారకారిణి సదాశివేన సంపృక్త తత్వాతీతా మహేశ్వరీ జ్యోతిరూపా పరాకార యస్య దేహోద్భవా శివే కిరణాశ్చ సహస్రం చ ద్విసహస్రం చ లక్షకం కోటిరర్బుదమేతేషాం పరసంఖ్యా న విద్యతే. మహాభాగా, త్రిలోక సుందరి, నీవు చక్కని ప్రశ్న వేసితివి. రహస్యములలో రహస్యమైనదిది. లోకమునందెచ్చటను ప్రకాశము కాలేదు. పరాశక్తి యొక్క కళా విద్య శ్రీచక్రాకార రూపమున ఉన్నది. దాని మధ్య బైందవ స్థానమున్నది. అచ్చట పరమేశ్వరి నెలకొని ఉన్నది. ఆమె సదాశివునితో కూడినదై సర్వతత్వాత్మిక అగుచున్నది. త్రిపుర సుందరి అయిన శ్రీదేవి చక్రము బ్రహ్మాండాకారము. ఆ చక్రమే పంచభూతాత్మికము. తన్మాత్రల స్వరూపమును, ఇంద్రియముల స్వరూపమును, మనస్వరూపమునై ఉన్నది. ఆ చక్రమే మరియు మాయా మొదలగు తత్వముల స్వరూపము. సర్వతత్వములకు అతీతమైన బైందవము కూడా అదియే. ఆ బైందవమున జగదుత్పత్తి స్థితి సంహారకారిణియగు పరమేశ్వరి కలదు. సదాశివునితో కూడి సకల తత్వాతీతమైన మహేశ్వరి జ్యోతిరూపమై పరాశక్తి రూపమై వెలయుచున్నది. ఆమె దేహము నుండి సముద్భవించినవియగు కిరణములు 1000, 2000, 1,00,000, కోటి అర్బుదములై ఉండుట వలన వాటి సంఖ్య అనంతము. గమనించుటకు వీలులేనంత అసంఖ్యాకము.